చైతన్యరథం ప్రేక్షకులకు, వీక్షకులకు, అభిమానులకు స్వాగతం, సుస్వాగతం, నమస్కారం. నిబద్ధత, నిజాయితీ, ఆత్మీయతల కలబోత ఎర్రనాయుడు. సీఎం చంద్రబాబు ఘన నివాళి. ఎంత ఎత్తుకు ఎదిగినా మూలాలు మరవని నేత ఎర్రన్న. మంత్రి లోకేష్. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి కింజరాపు ఎర్రనాయుడు జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఘన నివాళులు అర్పించారు. ప్రజాసేవలో తిరుగులేని నిబద్ధత, నిజాయితీ, ఆత్మీయత కలబోసిన నాయకుడు ఎర్రనాయుడు అని కొనియాడారు. 3 దశాబ్దాలకు మించిన రాజకీయ జీవితంలో మచ్చలేని చరిత్రను సొంతం చేసుకున్నారని గుర్తు చేశారు. తన ఆత్మీయ నేస్తం ఎర్రనాయుడు జయంతి సందర్భంగా ఆయన సేవలను స్మరించుకుందామని పిలుపునిచ్చారు. సోషల్ మీడియా వేదికగా ఎర్రనాయుడుతో ఉన్న ఫోటోను చంద్రబాబు షేర్ చేశారు. చంద్రబాబు గారికి చాలా ఆత్మీయమైన మిత్రుడు ఆయన, నమ్మకమైన వ్యక్తి. బహుశా ఆ సమయంలో అతి కొద్ది మందిలో చంద్రబాబు గారికి అండగా నిలిచిన వ్యక్తుల్లో ప్రముఖ వ్యక్తి ఎర్రనాయుడు గారు. ఈ సందర్భంగా లోకేష్ గారు ఏమన్నారో చూద్దాం. ఎంత ఎత్తుకు ఎదిగినా మూలాలు మరవని నేత ఎర్రనాయుడికి మంత్రి లోకేష్ నివాళి. ఎంత ఎత్తుకు ఎదిగినా మూలాలు మర్చిపోని ప్రజానాయకుడు కింజారాపు ఎర్రనాయుడు అని రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కొనియాడారు. ప్రజల మనసులో చిరస్థాయిగా నిలిచిపోయిన ఉత్తరాంధ్ర ముద్దుబిడ్డ ఎర్రనాయుడు జయంతి సందర్భంగా మంత్రి లోకేష్ నివాళులు అర్పించారు. ప్రజా సమస్యలపై ఎర్రనాయుడు స్పందించే విధానం, అనేక క్లిష్టమైన సమస్యలపై ఆయన పోరాటం నేటి తరానికి ఆదర్శనీయమన్నారు. రాష్ట్రానికి తనను నమ్ముకున్న ప్రజలకి న్యాయం చేయాలనే బలమైన సంకల్పం ఉంటే భాష అసలు సమస్యే కాదని రుజువు చేసి ఢిల్లీ రాజకీయాల్లో ఎర్రన్న చెరగని ముద్ర వేశారని మంత్రి లోకేష్ ప్రశంసించారు. ఎర్రన్న ప్రస్థానం భావితరానికి స్ఫూర్తిదాయకం. ఉత్తరాంధ్ర ప్రజలకే కాకుండా రాష్ట్ర ప్రజలకి ఆయన ఎనలేని సేవలు చేశారు. తెలుగుదేశం పార్టీకి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఎనలేని సేవలే చేశారు ఆయన. నిబద్ధత, క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచిన నేత ఎర్రనాయుడు ఆశయ సాధన కృషి చేస్తాం. జయంతి సందర్భంగా నేతలు, కుటుంబ సభ్యుల నివాళి. వారి జయంతి సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలోనే కాకుండా నిమ్మాడ గ్రామంలో, ఉత్తరాంధ్రలో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం అభిమానులు ఘనంగా ఆయన జయంతి ఉత్సవాలు జరుపుకోవడం చూసాం. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు ఏం మాట్లాడారో చూద్దాం. దివంగత నేత కింజారాపు ఎర్రనాయుడు ప్రస్థానం భావితరాలకు స్ఫూర్తిదాయకమని నేతలు కొనియాడారు. ఉత్తరాంధ్ర ముద్దుబిడ్డ ఎర్రనాయుడు 68వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లాలోని స్వగ్రామం నిమ్మాడలో ఎర్రనాయుడు ఘాట్ దగ్గర ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన సతీమణి విజయమ్మ, కుమారుడు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, సోదరుడు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, కోటబొమ్మల PSCS మాజీ అధ్యక్షులు కింజారపు హరివర ప్రసాద్, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ OSD కింజారపు ప్రభాకర్ రావు దివంగత నేత ఎర్రనాయుడికి నివాళులర్పించారు. ఆయనకి పుష్పాంజలి ఘటించాక కుటుంబ సభ్యులు భావోద్వేగానికి లోనయ్యారు. దేశం గర్వించదగ్గ నేతల్లో, ముఖ్యంగా ఉత్తరాంధ్ర నుంచి రాణించిన నేతల్లో అగ్రగణుడు అంటూ ఎర్రనాయుడి సేవలను స్మరించుకున్నారు. ముఖ్యంగా ఈ ప్రాంత ప్రజా ప్రయోజనాల కోసం ఆయన చేసిన కృషి మరలేనిదన్నారు. ఆయన తమ మధ్య లేకపోయినా ప్రజలు తమను, తమ కుటుంబాన్ని ఎంతోగానో ఆదరిస్తున్నారన్నారు. ఏమిచ్చినా ఎప్పటికీ ప్రజల రుణం తీర్చుకోలేమని భావోద్వేగ భరితం అయ్యారు. ఎర్రన్న ఆశయ స్ఫూర్తిని అందుకుని పనిచేయడంలోనే నిజమైన ఆనందం ఉందన్నారు. తొలుత ఎర్రనాయుడు ఘాటుకు చేరుకున్న అభిమానులను రామ్మోహన్ నాయుడు, అచ్చెన్నాయుడు కుటుంబ సభ్యులందరూ పేరు పేరున పలకరించారు. వారంతా ఎర్రనాయుడితో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ముఖ్యంగా గల్లీ నుంచి ఢిల్లీ వరకు నాయకుడిగా ఎర్రన్న ఎదిగిన వైనం, క్రమశిక్షణాయుత టీడీపీ కార్యకర్తగా తొలినాళ్లలోనే గుర్తింపు పొందిన వైనం ఎన్నటికీ ఎప్పటికీ చెరగని స్ఫూర్తికి నిరసనమని కొనియాడారు. అన్నయ్య ఆశయంలో భాగంగానే తామంతా పనిచేస్తామని ఎర్రన్న సోదరులు పునరుద్ఘాటించారు. ఈ ప్రాంత అభివృద్ధికి, ముఖ్యంగా ఉద్యానంకు తాగునీటి అందించే ప్రాజెక్టుకు ఆయన చేసిన కృషి చిరస్మరణీయం అన్నారు. అన్నయ్య స్నేహానికి విలువిచ్చే గొప్ప వ్యక్తిని అన్నారు. కోటబొమ్మాళి పరిసర ప్రాంతాలలో స్థానిక సమస్యల పరిష్కారానికి ఎంతో చొరవ చూపేవారన్నారు. విలువలు, విశ్వసనీయతకు చిరునామా, ప్రజాసేవలో ఎందరికో ఆదర్శనీయులు, ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచి ఉండే నాయకుడని కొనియాడారు. దివంగత నేత కింజారపు ఎర్రనాయుడు జయంతిని పురస్కరించుకుని అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఆయనకు నివాళులు అర్పించారు. ఆయన ఆశయ సాధనకు అంతా కృషి చేయడమే నిజమైన నివాళని పలువురు పేర్కొన్నారు. దేశ రాజకీయాలలో రాణించిన మహోన్నత శిఖరం ఆయన అని కొనియాడుతూ వివిధ సందర్భాలలో ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఆయన చేసిన కృషిని స్మరించారు. అనంతరం పలు చోట్ల పలు సేవా కార్యక్రమాలు జరిగాయి. జోహార్ ఎర్రన్న అంటూ నినాదాలు చేసిన కార్యకర్తల అభిమానులు. ఈ కార్యక్రమంలో విజయనగరం ఎంపీ కలిసిరెడ్డి అప్పలనాయుడు, శ్రీకాకుళం, పాతపట్నం ఎమ్మెల్యేలు గోండు శంకర్, మామిడి గోవిందరావు, మాజీ ఎమ్మెల్యే గోతు శ్యామసుందర్ శివాజీ, మాజీ ఎమ్మెల్సీ విశ్వప్రసాద్, టెక్కల నియోజకవర్గ ముఖ్య నాయకులు బోయిన గోవిందరాజులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మనం కూడా ఆయన గుర్తు చేసుకుంటూ ఆయన సేవలు చిరస్మరణీయం, మరలేనివి, ఆయన ఘన నివాళులు పెంచుకుంటూ జోహార్ ఎర్రన్న.